నేను ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం అమెజాన్ కానివ్వండి అండ్ కానీ అప్రోచ్ అవుతూ ఉంటే మధ్యలో మీడియేటర్స్ మీకు డబ్బులు ఏమి రావు, బట్ మేము అప్లోడ్ చేయడానికి 1,50,000 సో సమ్ అమౌంట్ దే ఆస్కింగ్. మరి మాలాంటి వాళ్ళ కోసం ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంటాకీస్ వచ్చింది కాబట్టి ఇంటాకీస్ గురించి హౌ కెన్ వీ అప్రోచ్ ఇంటాకీస్, హౌ కెన్ వీ అప్లోడ్ ద ఫిలిమ్స్ ఇన్ ఇంటాకీస్ ప్లీజ్. అగ్రిగేటర్స్ అని అంటారు, ఏజెంట్స్ కొంచెం డబ్బులు తీసుకొని మేము చేస్తామని చెప్పేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కేసులు ఉన్నాయంట. జరగవచ్చు. ఇందాక చెప్పినట్టు ఢిల్లీ చేసేటప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటాడు. వాళ్ళు ఏ కంపెనీకి చెందింది సార్ అడిగినట్టు ఈ వ్యాలిడ్ క్వశ్చన్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ యూ హ్యావ్ టు చెక్, యూ హ్యావ్ టు వ్యాలిడేట్ ఈవెన్ బిఫోర్ యూ లీవ్ మనీ. బట్ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఏజెంట్స్ ఎందుకు డబ్బులు అడుగుతారు? ఫస్ట్ ఈ మూవీ తీసుకోవాలని ఏదో ఒక సర్వీస్కి అడుగుతారు కదా, ఆ సర్వీసెస్ కరెక్ట్గా వస్తున్నాయా లేవో మీరు ముందు చెక్ చేసుకొని చేయండి. డోంట్ సింప్లీ ట్రస్ట్ people who can say that I can promote your this thing, I'm an approved agent, I work for so and so company, you don't call me in these times, you call me only certain times. That means koncham story unde kada, you have to step back, right? So use your intelligence. When you're buying or selling, obviously we take care of some rules, right? But no OTT companies will employ such agents to collect money.